రే వినీత్, రే వినీత్, ఎందుకు కొట్టావు మమ్మీ? మన కింది డబ్బుని చూసి నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? వాడికి జాబ్ వచ్చిందంట, సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్. నీకెవరు చెప్పారు మమ్మీ? వాళ్ళమ్మ ఇంటికి వచ్చి మరి చెప్పింది. ఈవిడొకరితి కొడుకు చేసిన అద్భుతాలన్నీ ఇంటికి వచ్చి మరి చెప్తుంది. అయినా ఆవిడికి పని తప్ప ఇంకేమని ఉండదా? మమ్మీ నాకు 300 కావాలి, రీఛార్జ్ అయిపోయింది. మొన్న జూన్ 2కి నీకు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యారా? 25. 25. మన కిందింటి అబ్బాయి నీకన్నా చిన్నోడు, మొన్నే కొత్త కార్ కొన్నాడు. ఈడొకడు. నువ్వు ఉన్నావు ఇంకా రీఛార్జ్ డబ్బుల దగ్గర ఆగిపోయావు. వాడిని చూసి నేర్చుకో. సర్లే. రే ఆ కిందింటి అబ్బాయిని చూసి నేర్చుకోరా. ఈసారి ఏం నేర్చుకోవాలి? తెల్లవారుజామున 5 గంటలకు లేచి గుడికి వెళ్తాడంట. నువ్వు ఉన్నావు అదే 5 గంటలు పడుకుంటావు. గోరకన్నా కొడక. గోర్ఖానా కొడుకునా? వస్తున్నాను రా మామ, 2 minutes. రే ఆ లలితగాడేనా? హా మమ్మీ. నాకు తెలుసు ఈ టైం అయితే నీకు ఆడే కాల్ చేస్తాడని. నువ్వు జీవితంలో ఇంకెప్పుడు బాగుపడతావురా. మన కిందింటి అబ్బాయిని చూసి నేర్చుకో. వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినా కూడా బయటికే వెళ్ళడంట. వాళ్ళ అమ్మేగా చెప్పింది. నువ్వు ఉన్నావు ఇంట్లో తక్కువ ఊరి మీద ఎక్కువ. ఆ, ఇంకేంటి మోను? అసలు గంటలు గంటలు ఆ ఫోన్ లో ఏం మాట్లాడతావురా. మన కిందింటి అబ్బాయిని చూసి నేర్చుకో. అసలు ఫోనే వాడ్డంట. సరే. ఇంట్లో అన్ని పనులు వాడే చేస్తాడంట. ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవంట. ముఖ్యంగా అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటాడంట. అయితే పక్క తేడాగాడే. ఏంట్రా మన ఇంటి కింద అంతమంది పోలీసులు ఉన్నారు? అదే నీ రోల్ మోడల్. ఆన్ జ్యూస్ నేర్చుకో, ఆన్ జ్యూస్ నేర్చుకో అని అంటావుగా. మన కిందేంటి అబ్బాయి ఆకు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయాడంట. ఆక ఏ ఆకు? గంజాయాకు. ఆ? గంజాయా? ఏ ఈ విషయం వాళ్ళ అమ్మ వచ్చి నీకు ఇంకా చెప్పలేదా? మ్మ్హ్మ్. చెప్పు, ఇది కూడా మనం ఓన్ చూసి నేర్చుకోమంటే నేర్చేసుకుంటా. నీకు దండం పెడతానురా బాబు. నువ్వేం చేయకపోయినా నాకు పర్లేదు, కానీ ఇలాంటి పనులు చేసి ఇంటి పరువు మాత్రం తీయకరా. సరే మమ్మీ. అయినా వాళ్ళ అమ్మ 20 లక్షల ప్యాకేజ్ అన్నప్పుడే ఆలోచించాల్సింది ఇలాంటి ప్యాకెట్లు అమ్ముతున్నాడని.